దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా మీ మధ్య అద్భుతములు చేస్తాడట. అవును దేవుని బిడ్డలారా, దేవుడు మీ మధ్య అద్భుతములు చేస్తాడు అంటే మీరెక్కడుండాలి? దేవుని మందిరంలో ఉండాలి, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి, దేవుని స్తుతిస్తూ ఉండాలి, దేవుని మాటల్ని వింటూ ఉండాలి. అప్పుడు ఎప్పుడైతే దేవుని మందిరములో దేవుని బిడ్డలముగా ఐక్యత కలిగి దేవుని ఆరాధన చేస్తారో పైనుండి ఆయన మహిమ మన మీదికి దిగి వస్తుంది. గొప్ప అద్భుతము దేవుడు చేస్తానంటున్నాడు. ఈ దినం మీరు దేవుని మందిరానికి వెళ్తారా? మీరు వెళ్ళినట్లయితే యొక్క అద్భుతమును మీరు అనుభవించుదురు గాక. వాక్యం సెలవిస్తోంది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనములో, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకి రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. ఎలాంటి ప్రయాసకరమైనటువంటి భారమును మీరు మోస్తూ ఉన్నారు? ఎలాంటి స్థితిని మీరు అనుభవిస్తూ ఉన్నారు? ఈ దినము నా దేవుని సన్నిధానానికి రండి. దేవుడే అంటున్నాడు, నా సన్నిధికి రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను, నెమ్మది కలగజేస్తాను. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. అంతేకాదు, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలో యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనములో, మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకి ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. యెహోషువ ఆజ్ఞ ఇస్తున్నాడు, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి అని చెప్పేసి. దేవుని యొక్క విశ్రాంతి దినమును ఆచరించుటకు మీరు పరిశుద్ధముగా ఉండాలి. దేవుని యొక్క విశ్రాంతి దినమును మీరు దాన్ని జ్ఞాపకం ఉంచుకొని మీరు దాన్ని ఆచరించినట్లయితే మీ జీవితంలో లేక మీ కుటుంబంలో దేవుడు అద్భుతమైన కార్యములు జరిగిస్తాడు. దేవుని బిడ్డలారా, అందుకనే వాక్యం సెలవిస్తా ఉంది కదా, ఇక్కడ పాపుల మనవిని నేను ఆలకింపను అంటూ ఉన్నాడు. అందుకనే వాక్యం సెలవిచ్చిన రీతిగా మీరు పరిశుద్ధపరచుకొని దేవుని మందిరానికి పరిశుద్ధముగా దేవుని మందిరాన్ని విశ్రాంతి దినమును మీరు ఆచరించినట్లయితే దేవుని కార్యాన్ని చూస్తారు. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది, మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మం అంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనెను. ఎంత అద్భుతమైనటువంటి మాట. దేవుని యొక్క కట్టడలని ఆజ్ఞలని నువ్వు అనుసరించినప్పుడు, వాటి ప్రకారము నువ్వు ప్రవర్తించినప్పుడు దేవుడు ఈ భూమి మీద నీకు దీర్ఘాయువుని ఇస్తానంటున్నాడు. ఎంత చక్కని మాట. అనారోగ్య పరిస్థితిలో ఉన్నావా, బలహీనంగా ఉన్నావా, ఎలాంటి స్థితిలో నీవు ఉన్నప్పటికీ నిన్ను దేవుడు స్వస్థపరుస్తాడు. నీకు దీర్ఘాయువుని ఆయన కలుగజేస్తాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు, మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనంలో, నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయను గనక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. ఎంత అద్భుతమైనటువంటి కార్యం అండి. దేవుని యొక్క భయము భక్తి కలిగిన బిడ్డలు ఎవరైతే ఉంటూ ఉన్నారో వారికి దేవుడు ఆరోగ్యమును కలగజేస్తాడట. నీతి సూర్యుడు అనేది ఉదయించును అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాడు. దేవుని యొక్క వెలుగు దగ్గరికి వెళ్ళండి, అతని రెక్కలు మీకు ఆరోగ్యమును కలగజేస్తా ఉంటాయి. అంతేకాదు, వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనములో యెహోషువ అంటూ ఉన్నాడు. ఇంత వాక్యం విన్నటువంటి యెహోషువ, దేవుని కార్యాలు రుచి చూసిన యెహోషువ ఎంత చక్కని మాట అంటున్నాడంటే, వారితో అంటున్నాడు, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మీరు ఏమైనా చేసుకోండి, నేను నా ఇంటి వారిని మాత్రమే యెహోవాని సేవించదను అంటున్నాడు. ఈరోజు వాక్యం నీవు ఉంటున్నావు కదా, అయితే నీవు నీ ఇంటి వారు యెహోవాని సేవించడానికి వెళ్ళండి. మీ జీవితంలో అద్భుతం జరుగుతుంది, మీ కుటుంబంలో అద్భుతం జరుగుతుంది. కాబట్టి ఈ దినమున మీరు దేవుని సన్నిధానానికి వెళ్ళినట్లయితే దేవుడి ఉదయకాల సభలో మాట్లాడుతున్నటువంటి మాట, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుని దగ్గరికి వెళ్ళండి, అద్భుతమైన కార్యమును మీరు మీ కుటుంబము నిండారుగా అనుభవించుదురు గాక. ఆమేన్.